వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ చేనేత నేత కార్మికుల ప్రోత్సహించడానికి వారికి మద్దతు కోసం ఐకాన్ సహకారంతో స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ట్రేడ్ ఫెయిర్ ను ప్రారంభించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసి మరోసారి జీవించవచ్చని పిలుపునిచ్చిన విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. మాజీ ఎంపీ ఎంవివి కుమారుడి కిడ్నాప్ కేసు రీఓపెన్ చేస్తారని ప్రచారం. పునర్విచారణ చేస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేసిన మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. పోరాడి సాధించుకున్న హక్కులను ఆదివాసీలు కాపాడుకోవాలని పిలుపునిచ్చిన అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరాబు సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలోని అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతోటి సంకల్పం చెప్పి పంచరాత్రాగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యహవాచనాలతోటి కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అంతరించిపోతున్న సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియచెప్పే ఉద్దేశంతో ఈ నెల 4న బీచ్ రోడ్లో శారీ వాక్ నిర్వహిస్తున్నది. స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేతను ప్రోత్సహించడంలో మహిళల్లోని ఆరోగ్య భద్రత పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బల్లా విజయ్ కుమార్ రచించిన 3 పుంజీల 3 అనే పుస్తకాన్ని పంచకర్ల ఆవిష్కరించారు. చేనేత వస్త్ర స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ చైర్మన్ కేఎన్ కుమార్, సీపోర్ట్ ఎండి రాగం కిషోర్, ఐకాన్ సభ్యులు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ చైర్మన్ దొరబాబు, కార్యదర్శి డాక్టర్ పద్మశ్రీ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వైజాగ్లో మెగా ట్రేడ్ ఫెయిర్ జరుగుతూ ఉంది. ఐకాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చిన్న చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరినీ ప్రోత్సహించాలని, వాళ్ళని అడ్వర్టైజ్ అయ్యే విధంగా, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ ఎగ్జిబిషన్ 74 స్టాల్స్తో రన్ అవుతూ ఉంది. ఐకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. 10 మందికి ఉపయోగపడి 10 మందికి పరిచయం అయ్యే కార్యక్రమాలు తీసుకుని ట్రేడ్ని ప్రోత్సహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఐకాన్ సభ్యుల్ని, సంస్థని అభినందిస్తూ, గత సంవత్సరం కూడా వాళ్ళు ఏదైతే హ్యాండ్లూమ్ వాక్ పెట్టారో, శారీ వాక్ అని చెప్పి, అది 8,000 మంది వచ్చారని చెప్పి విన్నాం. చాలా కాలం దాని గురించి ప్రజలు మాట్లాడుకున్నారు వైజాగ్లో. అది కూడా వీరి ఆధ్వర్యంలో, వీళ్ళ భాగస్వామ్యంలో రేపు జరగబోతూ ఉంది. మంచి కార్యక్రమాలు తీసుకుంటూ చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ, అదైతేనే రేపు జరగబోయే కార్యక్రమం అయితేనే ట్రేడ్ ఫెయిర్తో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, ఈరోజు కార్యక్రమం అయితేనేమి ఎంతో ఒక రోజుతో అనుకుంటే అయ్యే కార్యక్రమాలు కాదు, శ్రమతో కూడుకున్న కార్యక్రమాలు. అలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఐకాన్ సంస్థని, సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వైజాగ్ ఏ విషయాన్ని, కొత్త విషయాన్ని తీసుకొచ్చినా ప్రోత్సహించే ప్రాంతం. వైజాగ్లో స్టార్ట్ అయింది ఏది కూడా సక్సెస్ కాకుండా పోలేదు. ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని, ఐకాన్ తలపెట్టిన కార్యక్రమాలన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాము.
ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి మరోసారి జీవించవచ్చని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. జాతీయ అవయవ దానం దినోత్సవం సందర్భంగా అఖిల భారత శరీర అవయవ దాన సంఘం సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో అవయవ దానంపై అవగాహన కల్పించడానికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికే ప్రభుత్వం ఆగస్టు 3న జాతీయ అవయవ దానం దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ప్రజలలో అవయవ దానం, శరీర దానం గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ కరుణరాజు, ఫణి, ఏఎంసీ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్, సంస్థ కార్యదర్శి ఎస్ బాబురావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. మరియు కణజాలాల కొరతను దృష్టిలో ఉంచుకొని మరణానంతరం అవయవాలు మరియు కణజాలాలను దానం చేస్తానని, దానం చేయడానికి నా కుటుంబం, స్నేహితులు మరియు తోటి పౌరులను ప్రేరేపించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. గొప్ప ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది. ప్రజల మధ్యలో ఆహ్వానం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. చాలామందికి దీనివల్ల ఒక ప్రాణాన్ని పోషించే అవకాశం ఉంది అని తెలుస్తూ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అపయోగాలు ఉన్నాయి. ఇది కరెక్ట్గా జరుగుతాయా, సరైన వ్యక్తికి మనము ఆర్గన్ చేర్చగలమా, అదేవిధంగా దీనివల్ల వాళ్ళకు జరిగే మేలు గురించి కూడా సరైన అవగాహన లేదు. సో ఇలాంటి ర్యాలీల ద్వారా తప్పకుండా ప్రజలకు మనము ఆ విషయాన్ని తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. ఆర్గన్ డొనేషన్ అనేది మన రాష్ట్రంలో తీసుకుంటే గత 5 ఏళ్ళలో దాదాపు 900 చేసాము. 923 దాకా మనము చేయడం జరిగింది. కానీ 900 అనేది చాలా చాలా తక్కువ. 90,000 మందికి అవసరం ఉంటే కేవలం 900 మనం చేయగలిగాము. ప్రతి సంవత్సరం కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్ వల్ల దాదాపు 5 లక్షల మంది చనిపోతున్నారు. వీళ్ళు డొనేషన్ ఇవ్వగలిగితే వేరే వ్యక్తి తప్పనిసరిగా వాళ్ళని బతికించే పరిస్థితి కూడా మనకు ఉంది. ఆ అవయవ మార్పిడి చేసే హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే డోనర్స్ ముందుకు రాకపోవడం. డోనర్స్ ఎక్కువగా ముందుకు వస్తే ఈ పరిస్థితి మారుతుంది. అంతేకాకుండా దీని గురించి ప్రత్యేకంగా మనము జీవన్ దాన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానే ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఎవరికి అవసరం ఉందో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోపాలు లేకుండా దాంట్లో ప్రయారిటీ బేసిస్ మీదే మనము ఈ విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఎప్పుడు ఏపీలో దుమారం రేపుతోంది. గత ఏడాది జరిగిన కిడ్నాప్ కేసును రీఓపెన్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంవివి సత్యనారాయణ స్పందించారు. తన కుటుంబ కిడ్నాప్ కేసులో పునర్విచారణ చేస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్లీ విచారణ జరపాలని కోరుతున్నానని ఎంవివి సత్యనారాయణ తెలిపారు. రౌడీ షీటర్ హేమంత్తో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. హేమంత్ సంతకం లేని ఓ ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హేమంత్కు ఖరీదైన ఆస్తులు, కార్లు ఇచ్చామనడంలో వాస్తవం లేదని తెలిపారు. ఖరీదైన బంగాళాలు ఇచ్చి ఉంటే అవి ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలతో తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణను నిరూపించాలని అన్నారు. హేమంత్తో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని చెప్పారు. డబ్బుల కోసమే తన కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని స్పష్టం చేశారు. వైజాగ్లోని హయగ్రీవ భూములకు సంబంధించిన ఆరోపణలపైన ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ హయగ్రీవ ప్రాజెక్టు వ్యవహారంతో తనకు సంబంధం లేదని తెలిపారు. సిబిసిఎస్ఎన్సి భూములు
DDR తాను తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే కేవలం డెవలప్మెంట్ ప్రాజెక్టు మాత్రమే చేస్తున్నానని స్పష్టం చేశారు. కుర్మన్నపాలెం ప్రాజెక్టు ఒప్పందం ప్రకారమే జరిగిందని చెప్పారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో తనను వ్యాపారాలు చేయకుండా నిరోధించేందుకే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారంటూ ఆవేదన వ్యక్తపరిచారు. నేను కొంతకాలం పాటు మీడియాకి దూరంగా ఉండాలని, మీడియాకి ఏ రోజు కనపడకుండా ఏదో నేను ఈ పనులు చేసుకుంటా ఉన్నాను. కానీ నన్ను తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాల వల్ల ఈరోజు మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ సమావేశానికి అందరూ వచ్చినందుకు అందరికీ నేను పేరున ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక 4వ తారీఖు తర్వాత మేమంతా ఒక షాకులోకి వెళ్ళిపోయాం. ఆ షాకు నుంచి ఇంకా పూర్తిగా తేరుకున్న పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ కొన్ని కారణాల వలన కొంచెం దూరంగా ఉండటం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా కొన్ని వార్తలు రోజు మా గురించి రాస్తూ ఉన్నారు. రాసినా సరే ఆ వార్తలను చూసి సరే ఏదో రాసుకుని లేదు, ఏ రాసుకుంటే మనకేమైంది రాసుకొని అని చెప్పేసి నేను వాటి గురించి చూసి కూడా బాధపడినా బాధపడకపోయినా దాని గురించి చూస్తూ ఉన్నాం, చూసి ఏం మాట్లాడకుండా ఉన్నాం. కానీ అది రోజు రోజుకి వాస్తవాలు కాని అవాస్తవాలు కూడా వాస్తవాల కింద ప్రజలకి ఇంజెక్ట్ చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు, మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని 48 గంటల పాటు చిత్రహింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్ళి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళతో కొట్టి దీని వెనకాల ఏముందో, ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది. ఈరోజు కూడా ఎలక్షన్లు అయినాయి, ఓట్లు వేశారు, గెలిచిన వాళ్ళు గెలిచారు, ఓడినోళ్ళు ఓడారు, అయిపోయింది, రాజకీయం అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి, ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేసే దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుంది వైసీపీ విశాఖ పరిస్థితి. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించడంపై ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలు లోలోన కుమిలిపోతున్నారని, మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన సీట్ల కేటాయింపులో వైసీపీ అధినేత మళ్లీ తప్పు చేస్తున్నారనే భావనలో ఉన్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వ్యాఖ్యానించారు. బీచ్ రోడ్లో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ నెల 30న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు విజయనగరం జిల్లా నుంచి దిగుమతి చేసుకోవడాన్ని చూస్తూ ఉంటే విశాఖలో వైసీపీకి నాయకులే కరువయ్యారని దుయ్యబట్టారు. ముందుగా విశాఖ జిల్లాలోని బీసీ వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడిని కాదని బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అది వాళ్ళు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి మనిషి దొరకలేదా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ జిల్లాలో ఒక నాయకుడు దొరకలేదా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా గొప్పలు, చాలా ప్రగల్భాలు చెప్పి ఇదే బొత్స సత్యనారాయణ గారు లోకల్ నాన్ లోకల్ అన్న విషయాలు మాట్లాడిన సందర్భం వైజాగ్లో అనేకం ఉన్నాయి. మరి ఆయన విజ్ఞత గల నాయకుడు, అంత పెద్ద నాయకుడు, పెద్ద మనిషి అయినప్పుడు విశాఖపట్నంలో పోటీ చేయాల వద్దు అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా, జగన్ గారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా. విశాఖపట్నంలో నాయకుడు లేడు అనేది మాత్రం ప్రూవ్ అవుతుంది. ఆయన్ని అభ్యర్థి సంఖ్యాబలాలు ఏముండవండి. ఎవరైతే మొన్న పార్టీలకు అతీతంగా ప్రజలు ఓట్లేశారు కాబట్టి మాకు ఈ మెజార్టీలు ఈ జిల్లాలోనే, రాష్ట్రంలో ఫస్ట్ 5 ప్లేసుల్లో 3 ప్లేసులు అత్యధిక మెజార్టీ ఈ జిల్లాల్లోనే వచ్చాయి. అంటే పార్టీలకు అతీతంగా ఓట్లేశారు. రేపు కూడా అదే జరగబోద్ది. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా
మా కూటమి ఓటేస్తారని మేము నమ్ముతాం. విశాఖ గురుద్వార్ నుండి బెంగళూరు లామినేషన్ సీట్ల లోడుతో వెళుతున్న వ్యాన్ ఎన్ఏడి వంతెనపైన ప్రమాదానికి గురైంది. గాజువాక వైపునకు వెళ్లే టర్నింగ్లోని వ్యాన్లో ఉన్న లోడ్ ఒక వైపునకు జారిపోవడంతో డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న కంచెరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఎస్ఏ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని వ్యాన్లో ఉన్న లామినేషన్ సీట్లను వేరే లారీలోకి ఎక్కించి క్రేన్ సహాయంతో వ్యాన్ను తొలగించే సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సూరి కొండలరావుకు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడటం, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పత్రికల సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సాయశక్తులా కృషి చేస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏపీ ఎన్జీఓల సంఘం కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా చిన్న, మధ్య మరియు పీరియాడికల్ సంపాదకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ స్థానిక పత్రికలకు అక్రిడేషన్లు, ప్రకటనలు, న్యూస్ ప్రింట్ వంటి సమస్యలు పరిష్కారానికి పాటుపడతామని, రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తామని పేర్కొన్నారు. చిన్న, మధ్య మరియు పీరియాడికల్ సంపాదకులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులకు లోనైతే వారి తరపున 1250 రూపాయలు మెడిక్లెయిమ్ చేయిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక పత్రికల సంపాదకుల సమస్యలను తనవిగా భావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఏఎఫ్ అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి జి శ్రీనివాస్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పలువురు సంపాదకులు సమావేశంలో తెలియజేశారు. మరి గత ప్రభుత్వంలో చిన్న పత్రికలను అణగదొక్కేయాలనే ఒక సలహాతో చాలా వరకు ఎక్విడేషన్లు జటిలతరం చేశారు. అలాగే జర్నలిస్టులకు సంబంధించిన ఏ సంఘానికి కూడా ప్రాతినిధ్యం లేకుండా చేశారు. మరి జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యం లేకుండా మరి ఎలాగా అసలు ఆ సంఘాలు మనుగడ సాధిస్తాయి అనేది మరి వాళ్ళకే తెలియాల్సి ఉంది. కాబట్టి మరి అదేవిధంగా 3 సెంట్ల స్థలం అని మభ్యపెట్టారు. 3 సెంట్లు కాదు కదా, 1 సెంటు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా దరఖాస్తులు, నోటరీలు పెట్టి జర్నలిస్టులు ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. చాలామంది 1-2 సెంట్ల స్థలాలు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన కష్ట నష్టాలు తెలియనివి కావు. అనేక సందర్భాల్లో వారు మన సమస్యలను వారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరుగా ప్రస్తావించి జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వాళ్ళు విశదీకరించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సమావేశాలకు వచ్చినప్పుడు కూడా జర్నలిస్టులు చాలా నష్టపోయారని కూడా వివరించారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవశాలి, చాలామంది జర్నలిస్టులతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జర్నలిస్టులు అంతా కూడా అయోమయంలో ఉన్నారు. కనీసం ఎక్రిడేషన్ పొందే భాగ్యం కూడా లేదు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 1200 కట్టలేని వారు ఉన్నారు. మరి దీంతోపాటు కమిటీలకు ప్రాతినిధ్యం లేదు. ఒక ఎవరైనా దాడి చేస్తే అటాక్స్ కమిటీ లేదు, ఒక ఎక్రిడేషన్ కమిటీ లేదు, ఒక వెల్ఫేర్ కమిటీ లేదు. కాబట్టి జర్నలిస్టులకు ఏదైతే తమ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, దానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అర్హులైన సంఘాలకి కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, అక్రిడేషన్ ప్రక్రియ సులభతరం చేయాలని. హెర్నియాకు మందులు లేవని, ఆపరేషన్ ద్వారా చికిత్స ఒక్కటే ప్రభావవంతమైన మార్గమని డాక్టర్ తిరుమల ప్రసాద్ స్పష్టం చేశారు. వెంకాజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన హెర్నియా లైవ్ ఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ఏసీపీ సిహెచ్ వివేకానంద జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి సుమారుగా 300 మంది సర్జన్స్ ఈ సదస్సులోని పాల్గొన్నారు. హెచ్ఓడి మరియు చీఫ్ కన్సల్టెంట్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ మాట్లాడారు. సురక్షితమైనటువంటి మరియు రక్షణ ఉపశమనాన్ని అందించే ఓపెన్ మరియు లాప్రోస్కోపిక్ పద్ధతులను ఉపయోగించి అధునాతన హెర్నియా సర్జరీని తక్కువ ఖర్చు, సమర్థవంతంగా పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. హెర్నియా సమస్యకు సర్జరీ చక్కని మార్గమని, హెర్నియా సమస్యను గుర్తించకుండా అజాగ్రత్తగా చేస్తే అది ప్రాణానికే సమస్యగా మారుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ రీజనల్ డైరెక్టర్ పద్మజ, డైరెక్టర్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బీబీ దాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జెసి నాయుడు, డాక్టర్ శివశంకర్, డాక్టర్ పిఎస్ శ్రీనివాసరావు, డాక్టర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ తిరుమల ప్రసాద్. అయితే ఈరోజు ఈ ఆగస్ట్ 3, 4 2 days హెర్నియా కాన్ఫరెన్స్ ఒకటి చేస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే
ఓపెన్ ఆపరేషన్స్ అంటే కుట్లేసి ఆపరేషన్స్ పాత ట్రెడిషనల్ గత 30 ఏళ్ళుగా లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్, రీసెంట్గా వచ్చిన రోబోటిక్ ఆపరేషన్స్ అన్నిటి గురించి విపులంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క హెర్నియా వస్తుందండి. గజ్జలో రావచ్చు, బొడ్డు దగ్గర రావచ్చు, పైన రావచ్చు, ఆపరేషన్ అప్పుడు రావచ్చు, పుట్టిన వెంటనే రావచ్చు, ఏ కారణం వలన రావచ్చు. దానివల్ల ఏంటంటే పెద్ద బుడగలాగా వస్తుంది. హెర్నియా అనే దానికి ట్రీట్మెంట్ ఆపరేషన్ అనమాట. దెర్ ఈజ్ నో అదర్ గో. బాగా ఫిట్ అయితే మాత్రం ఆపరేషనే, లేకపోతే ఏంటంటే ఒక బెల్ట్ లాంటిది పెట్టుకొని కొంతకాలం గడపవచ్చు అనమాట. నాయుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. తిరుమల ప్రసాద్ గారు దీని గెస్ట్ ఆఫ్ ఆనర్గా హెర్నియా వర్క్షాప్కి ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఓల్డెన్ డేస్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పుడు పోల్చుకుంటే అప్పుడు కుట్లు వేసే ఆపరేషన్ చాలా ఎక్కువ రోజులు స్టేజ్ వచ్చేది. బట్ రీసెంట్గా ఈ డెవలప్మెంట్స్తో హాస్పిటల్ ఆల్మోస్ట్ డే కేర్ సర్జరీ అయిపోయింది. హెర్నియా అనేది 1 డేలో వాళ్ళు వితౌట్ స్టిచెస్ లేకుండా చక్కగా హెర్నియా చేస్తారు. హెర్నియాకి మెడికల్ ట్రీట్మెంట్ లేదు, సార్ చెప్పినట్టుగా మెడికల్ ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ ఆపరేషన్ మాత్రమే. కాబట్టి హెర్నియా ద్వారా వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి డెఫినెట్గా ప్రజలందరూ కొంచెం దగ్గరున్న సర్జికల్ కన్సర్న్కి వెళ్ళి ఈ ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా ఈ ఆపరేషన్ చేయించుకోవాలి. ఇలాంటి లైవ్ వర్క్షాప్స్ అంటే ఈ హెర్నియా లాంటి ఇక్కడ వర్క్షాప్ సార్ పెట్టారు, తిరుమల ప్రసాద్ గారు కండక్ట్ చేస్తున్నారు. ఇవి డెఫినెట్గా యంగ్ సర్జన్స్కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా డే కేర్ సర్జరీలో అవుతుంది. అట్ ద సేమ్ టైం లెస్ ఇన్వేజివ్ అంటారు, అంటే బాడీ మీద ఎక్కువ కుట్లు లేకుండా జస్ట్ హోల్స్లో ఉండి లెస్ ఇన్వేజివ్ సర్జరీస్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలంటే హెర్నియా అనేది డెఫినెట్గా ప్రీవియస్లో చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడైతే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోటిక్ కానీ లాప్రోస్కోపిక్ వల్ల హెర్నియాస్ కూడా చాలా ఈజీగా చేస్తున్నారు, 1 డేలో ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వర్క్షాప్స్ అన్నీ కూడా డెఫినెట్గా యంగ్ సర్జన్స్ అందరూ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ఏరియాలో మంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని IMA ద్వారా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ అరుణ్ కుమార్, సెంటర్ హెడ్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్, MVP, విశాఖపట్నం. ఈ హెర్నియా అనేది సర్వసాధారణమైన డిసీజ్ అండి. ఒక అబ్డామిన్ ప్రొట్రూజన్ వల్ల ఈ హెర్నియా ఏర్పడుతుంది. ఇది పూర్వం రోజుల్లో 2-3 ప్రొసీజర్లే ఉండేవండి, కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ వచ్చేసాయి. అంటే ఒక ఓపెన్ సర్జరీ నుండి రోబోటిక్ దాకా చేరుకుందండి. సో ఈ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసింది డాక్టర్ తిరుమల ప్రసాద్ సార్. సో హీఈస్ ద చీఫ్ సర్జన్. సో హూ అరేంజ్ దిస్ 2 days CME program with 4 credit hours, sir. So కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షల మేరకు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని 100 రోజుల ప్రణాళికలను అనుసరించి స్టేజ్ అప్డేషన్ జరగాలని ఆ దిశగా జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు తీవ్ర కృషి చేయాలని జిల్లా కలెక్టర్ MN హరేంద్రి ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని పట్టణ గ్రామీణ లేఅవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు వాటి పురోగతిపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో గృహ నిర్మాణ శాఖ PDD అఖిల ఇతర అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. లేఅవుట్ల తాజా పరిస్థితిని ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో లేఅవుట్లలో పరిస్థితిని, ఇళ్ల నిర్మాణాల పురోగతిని వివరిస్తూ గృహ నిర్మాణ శాఖ PD ప్రెజెంటేషన్ ఇచ్చారు. గ్రామీణ పరిధిలోని 138 లేఅవుట్లు, అర్బన్ పరిధిలోని 64 లేఅవుట్లు ఉన్నాయని, 1.39 లక్షల ఇళ్లు కేటాయించగా 1.29 ఇళ్లు మంజూరు అయ్యాయని వివరించారు. వాటిలో అన్ని దశల పనులు పూర్తి చేసుకున్నవి 23,995 ఇళ్లు ఉన్నాయని, మిగిలినవి ఇతర దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 100 రోజుల ప్రణాళికతో అందరూ పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను చిత్తశుద్ధితో పనిచేసి చేరుకోవాలని చెప్పారు. జియో ట్యాగింగ్ ప్రక్రియ నిర్వహణకు లబ్ధిదారులు తప్పకుండా రావాలని, అధికారులకు సిబ్బందికి సహకరించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ PDD అఖిల, EE సత్యనారాయణ, DEలు రామకృష్ణ, సూర్యప్రకాష్, సీతారాం, AE సూర్యప్రకాష్ రావు, ఇతర AEలు, వర్క్స్ ఇన్స్పెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను ఆదివాసీలు కాపాడుకోవాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరాపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ ఆదివాసీ వారోత్సవాలను విజయవంతం చేయాలని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకబడ్డ ఆదివాసీ గిరిజనులు సమైక్యంగా పోరాడి తమ హక్కులు సాధించుకుని
తీసుకొని వాటిని నిలుపుకోవాలని ఆయన కోరారు. తమ సమస్యలు సాధక బాధలను ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో కూలంకుషంగా చర్చించి తగు నిర్ణయాలు తీర్మానాలు చేస్తామన్నారు. కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ తమను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి రూడా సత్తారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డిప్పల సాంబమూర్తి, కార్యాలయపు కార్యదర్శి సరమండ గీత, శోభన్ కుమార్, డిపి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల తాలూకా అంతర్జాతీయ దినోత్సవం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో వారం రోజుల పాటు వారోత్సవాలు అనేవి చేస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల అంతా కూడా ఆదివాసీల తాలూకా స్థితిగతులు, వాళ్ళ యొక్క వనరులు, వాళ్ళ యొక్క సాధికారిత, వాళ్ళ యొక్క చదువు, నిరక్షరత ఎలా ఉంది, అలాగే ఉపాధి ఎలా ఉంది అనేవన్నీ కూడా చర్చించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈనాడు ఇప్పుడు జరుగుతున్న అన్నిట్లో కూడా మాకు ముఖ్యంగా చదువు అనేది ఇంపార్టెంట్. ఆ చదువుకి కేటాయింపులు అనేవి తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్క జాతీయ విద్యా విధానం అని చెప్పి అందరికీ చదువు అని ఒక పక్క చెప్తూ మా స్కూల్స్ మూసిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉండే స్థానికంగా ఏకలవ్య స్కూళ్ళన్నీ కూడా ప్రతి జిల్లాకు కూడా ఏర్పాటు చేశారు. కానీ దాన్ని అంతా కూడా రిక్రూట్మెంట్ అంతా కూడా భాష తెలియని మా వాళ్ళకి అసలుకే తెలుగు భాష సరిగ్గా తెలియదు. తెరా చూస్తే నార్త్ ఇండియన్ వాళ్ళందరినీ, ఇతర రాష్ట్రాల వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అది స్థానికంగా మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే చేపట్టాలి. రిక్రూట్మెంట్ అంతా ఇప్పుడు వరకు జరుగుతున్న విధంగానే ఏ రాష్ట్రం కూడా విద్య అనేది ఇటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడి విధానంలో ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆ విద్యా సంస్థల్లో మొత్తంగా సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేసి మన రాష్ట్రం తాలూకా అధికారాలు మా గిరిజనులకు స్థానికంగా జీవో నెంబర్ 3ని అమలు చేయకుండా ఉండే పరిస్థితి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ చేనేత నేత కార్మికుల ప్రోత్సహించడానికి వారికి మద్దతు కోసం ఐకాన్ సహకారంతో స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ట్రేడ్ ఫెయిర్ ను ప్రారంభించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి మరోసారి జీవించవచ్చని పిలుపునిచ్చిన విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. మాజీ ఎంపీ ఎంవివి కుమారుడి కిడ్నాప్ కేసు రీఓపెన్ చేస్తారని ప్రచారం. పునర్విచారణ చేస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేసిన మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. పోరాడి సాధించుకున్న హక్కులను ఆదివాసీలు కాపాడుకోవాలని పిలుపునిచ్చిన అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరాబు సత్యనారాయణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.